వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం. హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు. చిరంజీవి బర్త్డే వేడుకల్లో జనసేన అధినేత అన్నయ్యను ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నానో అలాంటిదే సైరా అన్న పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో రైతుల ఆవేదన. ఎన్ఆర్ఈజీఎస్ పనులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని రైతుల ఆగ్రహం. నల్గొండ జిల్లా కేతుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం. ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ స్థాయిలో నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మా జీవితం ప్రజాసేవకే అంకితమని, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలకు, గ్రామాలకు తన ఎంపీ నిధులు మంజూరు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానన్నారు. తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై వెంటనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు జరపాలి. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో నిరుద్యోగ భృతి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. ముందు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. ఈ విషయాలన్నింటికంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అబద్ధాలు చెప్పడం, ప్రజలను భ్రమింపజేయడం, ఊపులో ఉపాయం చేయడం, ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత ప్రజా సమస్యలు మర్చిపోవడం అనేటువంటిది అది నెలలో పెట్టినటువంటి అక్కడ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇప్పటికీ 1-2 సార్లు ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత ఇవాళ మీరు ఆశించినట్టుగా తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వంలో పోరాటంతో పాటు మీకు అభివృద్ధిగా ఈ ప్రభుత్వంలో ఎదురవుతున్నటువంటి ఆగమనం, పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు మీకు వివరించారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా మిమ్మల్ని కార్యకర్తల్ని కాపాడుతూ ఈ ప్రాంతంలో మీకు జరిగేటువంటి ప్రతి అన్యాయం చేతుడుగా ఉంది కాంగ్రెస్ పార్టీని ఇలా నిలబెట్టడానికి కృషి చేస్తున్న మీకు మేమంతా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఇదే విధంగా కొనసాగించి సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుందామని మనం చేస్తున్నాం. అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనం చేసిన విషయాలను ఒకసారి మీరు గమనించుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పునాదుల పైన, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి భవనాల పైన వారు కూరుతున్నటువంటిదే. కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అభివృద్ధి యొక్క ఫలాలు, ఆ అభివృద్ధితో వచ్చినటువంటి ఆదాయంతో మీకు పంచిపెట్టి ప్రభుత్వంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో అబద్ధం అని చెప్పడానికి మీకు ఒక్క విషయం, 2017వ సంవత్సరంలో 2 ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి ఒకసారి 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అన్నాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు కూడా సగం పని కూడా పూర్తవుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానం, ఇది ఒకటి అబద్ధమా కాదా ఇవ్వాలి ఉంది. ఏ ఒక్క పని లేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పక్కన ఐటీఐఆర్ ప్రాజెక్టు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తే ఆ ప్రాజెక్టు ద్వారా సుమారు 50 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాల ప్రాజెక్ట్ అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసింది శూన్యం.
ఏదో కొంతమంది ఇతర పార్టీ నుంచి కొనుక్కొని మేము బలపడ్డా ఉండేదని గుర్తివ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు బీజేపీ బలపడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అన్ని మతాల వారు, హిందువులు, ముస్లింలు, ఇసాయి, సిక్కులు అందరూ కూడా, క్రైస్తవులు కూడా కలిసిమెలిసి ఉంటారు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతాల పరంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఐడియాలజీ వారి భావనలు. కాంగ్రెస్ ఐడియాలజీ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు, సామాజిక వర్గాలు కలిసిమెలిసి ఉండాలి, దేశం ఒక సద్భావన వాతావరణంలో ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు బీజేపీ బలపడదు. 2023లో టీఆర్ఎస్ని ఓడించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మనకి. ఈ రాష్ట్ర నలుగురుల 119 కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 13,000 గ్రామ పంచాయతీలు, 103 మున్సిపాలిటీల్లో ఉన్న క్షేత్ర స్థాయిలో బలం ఇంకా ఏ పార్టీ కూడా లేదు. సరే, ఎన్నికలు గెలిచిన ఎన్నికలు ఓడిపోయినాం, అయినా సరే ఈ రోజు కూడా తెలంగాణలో క్షేత్ర స్థాయిలో అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొందరు అవకాశవాదులు అధికారం కోసమో, పైసల కోసమో, కాంట్రాక్ట్ కోసమో, స్వార్థం కోసమో పార్టీ వీడియొచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో మీలాంటి కార్యకర్తలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీ కృషిని నేను ఈ సభ ద్వారా కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మొన్న గత మీరు 5 ఏళ్ళు చూస్తారు, జానారెడ్డి గారి నాయకత్వంలో గత శాసనసభలో, శాసన మండలిలో, బయట కేసీఆర్ ఆయన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చిరంజీవి 64వ పుట్టినరోజు వేడుకలు మాదాపూర్లోని శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నయ్య చిరంజీవి, అమితాబ్ బచ్చన్ నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు, వారిద్దరూ నాకు స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి బర్త్డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఇది ఎంతో ప్రత్యేకమైన రోజని, అన్నయ్యను ఓ అభిమానిగా ఎలాంటి సినిమాలో చూడాలనుకుంటున్నానో అలాంటి సినిమానే సైరా అని పేర్కొన్నారు. జీవితంలో తాను దారి తప్పకుండా 3 సార్లు కాపాడిన అన్నయ్య తనకు స్ఫూర్తి ప్రదాత అని పవన్ కొనియాడారు. ఇంటర్మీడియట్ తప్పినప్పుడు చనిపోవాలనిపించింది. నిరాశగా ఉన్న నన్ను చూసి తను బతకాలని, తన బతుకు ఇంటర్లో లేదని, వేరే ఎక్కడో ఉందని అన్నయ్య చెప్పాడని పవన్ గుర్తు చేసుకున్నారు. తన దేశభక్తిని చూసి ఏదో ఒక రోజు ఉద్యమకారుడు అవుతాడని అన్నాడు అని పేర్కొన్నారు. భగవంతుడి వైపు వెళ్లడం వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదన్న అన్నయ్య మాటలే ఈ రోజు మీ ముందు నిలబెట్టాయని పవన్ పేర్కొన్నారు. ఈ సినిమా ఇది తెచ్చుకున్న కాదు, అది గుర్తుగా వచ్చింది. నువ్వే విజయాలు చేస్తున్నారు, ఇది చేస్తేనే న్యాయం జరుగుతుంది. అది మళ్ళీ ప్రభుత్వ నిర్మాణాలు పెట్టుకోవాలి, రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒక తమ్ముడు నేను చేయలేకపోయాను. మనతో ఇలాంటి సినిమా ఉండాలని కళను కొన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకలేదు ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ మన సినిమాను చేసుకోగలిగి ఎవరైనా కొడుకును లాంచ్ చేస్తాడు. కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు. నోటాదేశం మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మర్చిపోయిన వీరుడు విజయవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతో మంది ఎన్నోసార్లు
ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారు చేయాలి పాత్ర, సినిమా తీస్తే రామ్ చరణ్ తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని 100 కోట్లైనా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయో లేదా అనేది ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది, మన అందరిలో ఉన్నది. అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు, ఇది ఆయన కళ సాకారం చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు ఇవన్నీ చాలా నచ్చిన సినిమాలు. దర్శకత్వంలో రామ్ చరణ్ పాత్రలో అభిమాన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా చక్కని చిత్రం. ఇది ఊరుకుంటుంది. చాలా ట్వీట్స్ లో చాలా ఫేస్బుక్ లో ఏం వచ్చినట్టు మనకు తెలుసు. చరిత్ర ఎవరో కోసం మాట్లాడుతుంటే ఆఫ్రికన్ సాంస్కృతిక చెప్తాను. వేటగాడు చెప్తాడు సినిమాని మాట్లాడితే సినిమా చెప్తాడు వేటగాడు చెప్తాడు ఎలా చంపుతాడు వేటగాడు. కానీ సినిమా బయటకు వచ్చి నేను జలాశయంలో చెప్పగలిగితే కథ చరిత్ర. అలాంటి సినిమా విజయవాడ గారి సినిమాలండి. చరిత్ర మర్చిపోయింది, భారతదేశం చరిత్రకాలను మర్చిపోయారని. కానీ 9,000 రేనాల మన కర్నూలు మన కళ్ళుజల మర్చిపోలేదు విజయవాడ గారి సినిమాలండి. అలాంటి గొప్ప నేల పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సంవత్సరాలు కట్టే ముందు అలాంటి గొప్ప వీరుడు నాయకుడి చరిత్ర ఈరోజు మనకి చాలా స్ఫూర్తిదాయకమే కదా. ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరులు. అలాంటి చరిత్ర గుర్తించిన అజ్ఞాత వీరుడు విజయవాడ నరసింహారావు. అలాంటి వ్యక్తి చరిత్రని ఈ రోజున ఆంక్షరాలు కానీ వీళ్ళ ముందు ప్రొడక్షన్ అవడం వల్ల నిజంగా మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మన ప్రజల ప్రొడక్షన్ నుంచి నందిపూర్ అంటే ప్రజల నామకాయాన్ని సాంస్కృతికంగా చేసుకున్నారు. ఎప్పుడైనా గ్రామీణ పేరు ఎందుకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి గొప్ప సినిమాకి నాకు దీంట్లో ఏదో చిన్నపాటి యాక్ట్ చేయలేదు. కానీ సైరా నరసింహారెడ్డి అని అనగలిగానంటే నా గుండె లోతు నుంచి అభిమానించి వచ్చిన పిలుపు. అన్నా నీ బట్టలు కొట్టగలవు, అన్నా నీ చరిత్ర తిరగరాయగలవు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని ఎన్ఆర్ఏజీఎస్ చాలా అద్భుతంగా ఉన్నాయని గ్రామాల్లోనే గ్రామ ప్రజలు ఇదే విషయమై YV3 మీడియా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ దేవనకొండ మండలంలోని ఎన్ఆర్ఏజీఎస్ పనులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి తమ విధులు సరిగ్గా నిర్వహించలేక అవినీతి ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో విఫలమవుతున్నారు. DRPలు పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉండగా కేవలం తూతూ మంత్రంగా నిర్వహిస్తూ వారు నిర్వహిస్తున్నటువంటి విధులకు వినోదాలకు ఇండస్ట్రెంట్లు చేసినటువంటి తప్పులను సరిగా గుర్తించకుండా DRPలు ప్రతి ఇంటికి తిరగాల్సి ఉండగా వారికి ఓపిక లేక కొన్ని మాత్రమే తిరిగి వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అధికారులు నామమాత్రంగా చేయడంతో అవినీతి పెరుగుతుందని కాకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు. సంబంధించినటువంటి జిల్లా అధికారులు వివరించడం పలు విమర్శలకు దారితీసింది. తక్షణమే దేవనకొండ మండలంలోని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మండల ప్రజలు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేతుపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపాటి టోల్గేట్ సమీపంలో అతివేగంగా వస్తున్న బైక్ రోడ్డుపై సైకిల్ను ఢీకొట్టడంతో సైకిల్పై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో బైక్పై ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలవడంతో స్థానికులు ముగ్గురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా డోన్ మండలంలోని బి రామదుర్గం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై విధి చిన్నచూపు చూసింది. బి రామదుర్గం గ్రామంలో నివసిస్తున్న లక్ష్మి అనే మహిళను రాత్రి నిద్రిస్తున్న సమయంలో నాగుపాము కాటు వేయడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆమె చావుకి కారణమైన పామును గ్రామస్తులు రాళ్లతో కొట్టి చంపేశారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా శ్రీమతి కొండూరి పద్మావతి ఆధ్వర్యంలో శ్రీ సూక్త సహిత దీప లక్ష్మీ పూజ, సౌందర్య లహరి పారాయణం, కోలాటం ఘనంగా నిర్వహించారు. భక్తులు అందరూ పాల్గొని పసుపు బొట్టు ప్రసాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు దీపలక్ష్మి పూజని వైభవంగా మహిళలందరూ జరుపుకున్నారు. అమ్మవారిని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించమని వాళ్ళందరూ కూడా 108 దీపాలను వెలిగించి అమ్మవారికి షోడశోపచారములతో పూజ చేసుకుని చక్కగా అమ్మను ప్రార్థించారు. ఈ విధంగా అందరూ కూడా తమ సౌభాగ్యాలని పొందడం కోసం ఉత్తమమైన రీతుల్లో గృహిణులందరూ కూడా ఉత్తమ మార్గంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటటువంటి ఈ శ్రావణ మాసము రోజులలో ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పూజను చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ దీపలక్ష్మి వ్రతాన్ని చేసుకుని తమ సౌభాగ్యాలని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ పూజ అనేది లాస్ట్ ఇయర్ మా ఇంట్లో స్టార్ట్ చేశాము. అప్పటి నుండి అందరం కలిసి, నేను ఒక్కదాన్నే కాదు అందరం కలిసి సామూహికంగా చేసుకుందామని చెప్పేసి ఈరోజు చేసుకున్నాం. మేమందరం మహిళలు, మా గ్రూప్ 10 మెంబర్స్ కలిసి చేసుకున్నాము. అంటే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా ఇట్లాగే? ఇలా కొన్ని సామూహికంగా మేము చేస్తూనే ఉంటాం. గుళ్ళో ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. సౌందర్యలహరి అని, శివానందలహరి అని, ఈ పూజలు, లక్ష్మీ పూజలు అన్నీ అవుతూనే ఉంటాయి. కృష్ణాష్టమి అన్నీ చేస్తూనే ఉంటామండి మహిళలు అందరం కలిసి. అంటే ఇది శ్రావణ మాసంలోనే చేయొచ్చా లేకపోతే ఏ మాసంలో అయినా చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు అండి. అమ్మవారి పూజ ఎప్పుడు చేసినా, ఏ పర్వదినాలలో చేసినా మంచిదే. తెలంగాణలో 36% మందికి వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉందని IHS అధ్యయనాలు వెల్లడించింది. వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉన్న వారికి తప్పుగా రోగ నిర్ధారణ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా నిర్ధారణలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లందరూ పాల్గొని ప్రజలు రక్తపోటు వల్ల జరిగే అనారోగ్య సమస్యల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ వీరజ్ సువర్ణ, కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ డాక్టర్ సునీల్ కపూర్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మనీషా పాల్గొన్నారు. యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది. 10,000 people are undergoing dialysis every month. So this is enormous number. ఇవన్నీ ఎందుకు? వై దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిజీజ్? ఇప్పటివరకు షుగర్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ మేము స్టడీ చేస్తే బ్లడ్ ప్రెషర్ కూడా చాలా కామన్గా ఉంది. అది సరిగా డిటెక్ట్ కావటం లేదు. ఇంకా డాక్టర్ దగ్గర వస్తే ఎక్కువ ఉంటుంది, ఇంటి దగ్గర వస్తే తక్కువ ఉంటుంది కొంతమందికి. దానికి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ పాపులేషను ఫ్యూచర్లో బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంతమందికి డాక్టర్ దగ్గర వస్తే బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంటుంది, ఇంటి దగ్గర ఎక్కువ ఉంటుంది. దీనికి మాస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఇన్స్ట్రుమెంట్తో, ఆ 24-hour ఇన్స్ట్రుమెంట్తో 18,000 పీపుల్కి ఆల్ ఓవర్ ఇండియా మల్టిపుల్ సెంటర్స్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ స్టడీ చేసి ఇయర్స్ టుగెదర్ 18,000 పీపుల్ డేటా అక్యూములేట్ చేశాం. ఈ స్టడీ ఎందుకు, వై ఇట్ ఈస్ అ న్యూ స్టడీ, ఎందుకు, ఏం కొత్త పాయింట్ మనకు తెలిసింది ఈ స్టడీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ 18,000 పీపుల్ బిగ్ నంబర్. అదే కూడా మా స్టడీ, సార్ క్లినిక్ స్టడీ అట్లా లేదు. ఆల్ ఓవర్ ఇండియా 15 స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇది చేశారు. 18,000 బిగ్ నంబర్ ఉంటుంది. ఇంకా డాక్టర్ క్లినిక్లో చేశారు. ఇంకా పేషెంట్స్కి కూడా NT-BP గురించి ఆపరేటర్స్ ఇచ్చారు, ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఇంటిలో చూశారు, ఆ పేషెంట్కి మళ్ళీ డాక్టర్ క్లినిక్లో కూడా బీపీ చూశారు. సో ఆ కంపారిజన్ జరిగింది. క్లినిక్లో ఎక్కువ ఉందా, హోమ్లో ఎక్కువ ఉందా, లేకుంటే 2 రీడింగ్స్ సేమే ఉన్నాయా, అట్లా చూడడం ఇంపార్టెంటా లేదా, అంటే హోమ్ బీపీ ఇంపార్టెంటా? సో దాంట్లో ఏమొచ్చింది, ఈ స్టడీలో ఏమొచ్చింది అంటే మేల్స్ ఆల్మోస్ట్ 70% మేల్స్, 30% ఫీమేల్స్. దానికి వేరే కారణాలు ఉండొచ్చు. యంగ్ ఏజ్ పేషెంట్స్ కూడా ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10కి 10 కేట్స్ పాయింట్స్ సాధించిన రాణాబాను ఎస్ అరుణలకు ఒక్కో గ్రాము చొప్పున ఇద్దరికి బంగారు ఉంగరాలు ఇచ్చి నవీపేట్ సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం ఇలాగే బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి అభినందించారు. విద్యార్థులు విజయంలో వారి తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనదని కొనియాడారు. నిరుపేద పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహనీయుల విజయాలను ఉదాహరిస్తూ విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వడ్డే రవి, ఉపాధ్యాయునిలు, వార్డు సభ్యులు చిన్నాబాయి, అంజుబాయి, పలువురు గ్రామ ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా తల్లిదండ్రులను విద్యాబుద్ధులు నేర్పించి మీ ముందు మాట్లాడేటటువంటి ఈ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంతమంది తీసుకొని వస్తే ఆ పర్సెంటేజ్ అంతమందికి ఇస్తాను నేను మాటిచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఇవాళ 1 గ్రామ్ గోల్డ్ ఎవరికైతే ఇద్దరు విద్యార్థులకు వచ్చింది 10/10 వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు విద్యార్థులందరూ పోటీతత్వం పెంచుకొని ఈ సంవత్సరం కూడా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను, ఇక్కడికి ఉర్దూ మీడియం పిల్లల్ని కూడా పిలిపించిన కారణం ఏంటంటే వాళ్ళు కూడా మూలంతో చదివి మన మండలంలో ఈ స్కూళ్లకు మంచి పేరు తేవాలని, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మన రిజల్ట్ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంతమంది 10/10 తీసుకొచ్చుకుంటే ఈ వచ్చే సంవత్సరంలో అందరికీ 1 గ్రామ్ చొప్పున గోల్డ్ నేను ఇస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుగ్గ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుడు మణుగూరు ఏరియా కమిటీకి చెందిన ఒక మావోయిస్టు దళ సభ్యుడు గుంటూరు రవిగా గుర్తించామని ఎస్పీ సునీల్ దత్ మీడియా ద్వారా వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని రామలింగేశ్వర దేవస్థానంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ బడులు బలోపేతంపై మండల స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వందే మాత్రం ఫౌండేషన్ అధినేత మాధవరెడ్డి, డీఈఓ, ఉపాధ్యాయులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ స్కూళ్ళ గురించి ఇంత గొప్పగా ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషమైన విషయం. మానవన్న మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడే వాళ్ళకి ఏమీ లేదు, మేము మాట్లాడొద్దని కూడా అనుకున్నాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూరు, లక్ష్మీ నర్సాపురం, పీడూరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం ప్రజలు కోరుకున్న ఆశించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందజేస్తామన్నారు. నేను మీ ఇంటి బిడ్డలాగా మీ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. అయ్యా మా ఇల్లు చూడండి, ఏళ్ళ స్థలాలు చూడండి, ఒక మాట చెప్పి వెళ్ళాం. అమ్మ మనకు అధికారం లేదని చెప్పాం. విన్నారు, నమ్మారు, ఓటు వేశారు, మళ్ళీ గెలిపించారు, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రోజు మిగిలిపోయినటువంటి ఆ పనులన్నీ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రతి పని, గత 5 సంవత్సరాలుగా అడిగినటువంటి ప్రతి పని ఈ రోజు అధికారంలోకి వచ్చాం. ఈ రోజు చేసి చూపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ గ్రామానికి అనేక సందర్భాల్లో వస్తాను. ఈ గ్రామంలో నాకు ఓట్లు తగ్గాయనో లేకపోతే ఓట్లు వేయలేదనో, నాకు ఓట్లు తగ్గాయి కాబట్టి మెజారిటీ తగ్గినటువంటి గ్రామం కాబట్టి లక్ష్మీనరసాపురం పట్టించుకోకూడదని కాదు. ఏ గ్రామంలో అయితే ఓట్లు తగ్గాయో అక్కడ ఏదో పొరపాటు జరిగినట్టు లెక్క. ఆ పొరపాటు నాలో ఉండొచ్చు, ప్రభుత్వం మీద ఉండొచ్చు, స్థానిక నాయకత్వం మీద ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఆ పొరపాటును సరిదిద్దుకొని ఈ ప్రాంతాలకు సంబంధించి మరలా రాబోయేటువంటి రోజుల్లో మీ ఆశీస్సులు అధిక సంఖ్యలో అందుకునేటువంటి విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి అవగాహన కల్పించి, ఆ విధంగా వసతి సదుపాయాలు కల్పించి ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా భావించి అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేసి రెండోసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్, జై జగన్.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ముత్యపేట రెడ్డి కళ్యాణ మండపంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం మరియు చిన్నారులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల సుదర్శన్, వైస్ ఎంపీపీ పోతాని రవి, కోఆప్షన్ మెంబర్ ఆజార్, పార్టీ మండల అధ్యక్షులు జనగాం శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి బిడ్డలకు చేసేటువంటి చాలా గొప్ప పండుగ. అటువంటి పండుగ ఈరోజు ఈ వేదిక ద్వారా నేను మీతో పాటు పాల్గొని నేను ఈ శ్రీమంతంలో ఈ ప్రోగ్రాంలో మా చెల్లెళ్లతో పాల్గొంటున్నటువంటి సందర్భంగా నేను చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా త్రిపురారాం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనుమూల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడవి దేవులపల్లి వెళ్లే రహదారి మురికి కాలువ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అనుమూల పాండమ్మ, శ్రీనివాస్ రెడ్డి గారు, పోతనపోయిన శ్రీనివాస్, పడిసెల బుచ్చయ్య, చిలుమల శ్రీనివాస్, పలువురు నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకునూరు గ్రామంలో పిడుగుపాటుకు 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు స్కూల్ విడిచే సమయంలో విద్యార్థులు, స్కూల్ టీచర్లు బయటకు వస్తుండగా చిన్నపాటి వర్షం పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కుంకునూరు గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మల్లికార్జున, ఆది అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలతో పాటు నడుస్తున్న హెచ్ఎం రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనతో మండల ఉన్నతాధికారులు, ఎంఈఓ, ఎంఆర్ఓ, వీఆర్ఓ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వాళ్ళకేం జరిగింది ఎంతమంది పక్కన పిల్లలు వర్షం తగ్గిందని పోతున్నాను సార్, అదొకటే గుర్తుంది. టైం అయిపోయింది, వర్షం తగ్గింది, తొందర పోనీ అని పంపించేది ఒక్కటే గుర్తుంది నాకు, కింద పడింది అసలు గుర్తులేదు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలో ఆర్ఎండ్బీసీసీ రోడ్ అంచనా విలువ 92 లక్షల పనులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, ఎంపీపీ సభ్యులు మిట్టపల్లి విమల సుదర్శన్, వైస్ ఎంపీపీ పోతని రవి, కోఆప్షన్ మెంబర్ ఎండి అజార్, పార్టీ మండల అధ్యక్షులు జనగాం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తెరాస నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం. హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు. చిరంజీవి బర్త్డే వేడుకల్లో జనసేన అధినేత అన్నయ్యను ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నానో అలాంటిదే సైరా అన్న పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో రైతుల ఆవేదన. ఎన్ఆర్ఈజీఎస్ పనులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని రైతుల ఆగ్రహం. నల్గొండ జిల్లా కేతుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం. 3కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.